మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మరాంబికాదేవి దర్శనం కొరకు శ్రీశైలం విచ్చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సతీమణి ఇద్దరు కుమారులు కుటుంబ సమేతంగా ఆగమనం చేయడం జరిగిందని అన్నారు. వారిని భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ మధు, బనగానపల్లె కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కాసేపు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. శ్రీశైలం ఆలయ అధికారులు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికాదేవి దర్శనం చేయించు వారికి పట్టు వస్త్రాలతో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శివాజీ మ్యూజియం సందర్శించారు. అనంతరం మధ్యప్రదేశ్ కు తిరిగి బయలుదేరి వెళ్లారు. చాలా దుర్మార్గమైనటువంటి పోలింగ్లు రోజున ఈ ఈవీఎంలు పడగొట్టడము ఇటువంటివి పునరావృతం అయితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలవాలి. ఇప్పటికే మీ రాష్ట్రం చాలా వెనుకబడి ఉన్నది. మీరందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేయాలి. ఎందుకంటే ఈవీఎంలు పలుకొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇటువంటి దుస్సాహసాలు పాల్గొనడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చాలా బాధాతీతమైనటువంటి మనసుతో చెప్పడం జరిగింది. నేను ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కోరేదేమంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతూ శ్రామికులు, కర్షకులు అందరూ కూడా గత ప్రభుత్వంలో పూర్తి నష్టపోయి ఉన్నారు. మళ్ళీ ఇలాంటి అరాచకాలు జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు రేపు కౌంటింగ్లో ఖచ్చితంగా అరాచకం చేయాలన్న ఒక దృక్పథంతో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందుకుంటారు. కావున ఆ కౌంటింగ్ రోజున వాళ్ళందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి కేవలం ఏజెంట్లను మాత్రమే పోలింగ్ కౌంటింగ్లోకి అనుమతించాలని కోరుకుంటూ ఈ రాక్షస పాలన అంతం కావాలని చెప్పేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఎంతో బాధపడుతూ, నాకు చాలా బాధ అనిపించింది ఏమంటే, ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ, అందరికీ ఆహారం అందిస్తున్నటువంటి రాష్ట్రం ఈ విధంగా తయారు కావడం, అది కూడా దేశ విదేశాల్లో కూడా మన రాష్ట్రం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంది. అందుకని భగవంతుడు ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి రేపు అధికారంలోకి వస్తే ఇటువంటి